హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్. మనం ఇప్పుడు నేరేడు చెట్టు పైన ఉన్నాము. నేరేడు పళ్ళు అంటే ఇప్పుడు నేరేడు చెట్టు పూతకని వచ్చే సీజన్ అన్నమాట. ఇప్పుడు నేరేడు పళ్ళు సీజన్ ఎక్కువ. ఇదో ఫ్రెండ్స్, చూడండి చెట్టు ఎంత హైట్గా ఉంది. ఆల్రెడీ ఎక్కేసాను మన కోసం, మన అందరి కోసం. చూడండి బెదర్, ఇదో నేరేడు చెట్టు ఆకులు అంటారు ఇవి. దీని చెట్టు అన్ని విధాలు కూడా ఆయుర్వేదమే. అంతటితో మన పూర్వకాలంలో నేరేడు చెట్టు మంచి తలుపులు కానీ దారబంధాలు కానీ చేసేసి, దారబంధాలు ఇంట్లో మధ్య అంత ఎండ తగలని అంత బ్యాక్ సైడ్ ఫ్రంట్ కాకుండా మధ్య గదుల్లో దువ్వారాలుగా ఇది యూజ్ చేసేవాళ్ళు. నేరేడు చెట్టు దువ్వారం వేస్తే ప్రతిరోజు కంపల్సరిగా ఆ దువ్వారాన్ని కడుగుతూ దానిపైన వరి పిండి ముగ్గులని కంపల్సరీ వేసేవాళ్ళు. ఆచారం అనేది మనకు తరతరాలుగా ఉండేది. అది ఇంటికి మంచిదని, ధనలాభం బాగానే చేకూరుస్తుందని, అంతటితో ఆరోగ్యంగా ఉంటారనేసి ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు ఈ కర్రని. ఓకేనా? ఇదిగో ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే కాయలు అవుతున్నాయి. ఇటువంటి పిందెలు అంటారు ఇవి. ఇది పువ్వు ఆల్రెడీ పూత పూసుంది. కొన్ని రొమ్మలకి ఇదో కాయలు చూడండి, లేత కాయలు. అక్కడక్కడ ముందుగా ఉండేవి ఆల్రెడీ పండిపోయి బ్లాక్గా మారిపోయాయి. బ్లాక్గా మారిన పళ్ళనే మనకు మార్కెట్లో ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. చూసారా ఫ్రెండ్స్? చూడండి, ఆల్మోస్ట్ కాయలు, పిందులు, పువ్వు ఒకే చెట్టుకి టైంగా అవనేది ముందుగా లేట్ అయ్యి పూతలో ఉన్నాయి. కొద్ది ముందుగా ఉండేవి పిందులో ఉన్నాయి. మరి కొద్ది ముందుగా పండేవి ఆల్రెడీ పళ్ళు అయిపోయినాయి. ఇదిగో ఫ్రెండ్స్, బాగుంటాయి. ఓకేనా? ఓ మస్తు ఆల్రెడీ మరొక 5 days and 6 days ఇవన్నీ కూడా పళ్ళుగా మారుతున్నాయి. చూడండి, ఒక్క చెట్టు ఎంత నిండుగా వచ్చింది ఫ్రెండ్స్. వా కింద జడ్డు చూడండి, కింద జడ్డ చూడండి బ్రదరు. ఎండు కాయలు, ఎండు పళ్ళు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మీకోసం విలేజ్ గ్రేప్స్, ఊటిక పళ్ళు, విలేజ్ గ్రేప్స్ సేమ్ బ్లాక్గా ఉంటాయి. విలేజ్ గ్రేప్స్ అనేది నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని పరిచయం చేయబోతున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ షేర్. ప్లీజ్ సపోర్ట్ మీ.